అమెరికాలో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. టెక్సాస్ రాష్ట్రం డెల్టాలో గ్యాస్ స్టేషన్లో జరిగిన కాల్పుల్లో దుర్మరణం చెందిన తెలుగు యువకుడు పోలే చంద్రశేఖర్ కుటుంబాన్ని ఓదార్చారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నివసిస్తున్న చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి మంత్రి లక్ష్మణ్ వారి బాధను పంచుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. జంగన్న మనవాడు అనుకోకుండా విదేశాల్లో ఉన్నతమైన చదువుకోవడానికి పీజీ కంప్లీట్ చేసుకొని డిగ్రీ పొంది పార్ట్ టైం అక్కడ అమెరికాలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సందర్భంలో దుస్సంఘటన జరగడం అత్యంత బాధాకరం. ఆ కుటుంబం అంతా కూడా మాకు ముఖ్యంగా కాంగ్రెస్కు అత్యంత ఆప్తులైన కుటుంబం. ఆ కుటుంబం మరి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు రామరెడ్డి గారు కానీ రాజశేఖర్ గారు కానీ వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ముఖ్యమంత్రి గారికి విషయాన్ని చేరవేయడం జరిగింది. మరి వారు చీఫ్ సెక్రటరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఎంబసీకి ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి వారి పూర్తిగా ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత పూర్ణ చంద్రశేఖర్ డాక్టర్ను ఆ యొక్క బాడీని అందజేయడం జరుగుతుంది. అందజేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారు కూడా నిన్నటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో కానీ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ ద్వారా కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క సంబంధించినటువంటి అధికారులతో అమెరికాలో మాట్లాడడం కూడా జరుగుతుందన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది.